హలో అందరికీ, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ ఏం చెప్పొచ్చాను అని అంటే కనుక కర్మ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో మనకుంది ఒకే ఒక లైఫ్. సో హ్యాపీగా ఉండాలి లైఫ్లో, ఓకేనా? చిన్న చిన్న కష్టాలు నష్టాలు అన్నీ వస్తూనే ఉంటాయి. నేను దానికి ఏమనలేదు. కాకపోతే వచ్చిన కష్టం వచ్చిన ప్రతిసారి వచ్చిన ప్రతి ఒక్క కష్టం మనకు ఒకటి నేర్పించి వెళ్తుంది అనమాట. అదే గుణపాఠం. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎట్లా ఉండాలి ఏంటి అనేది నేర్పించి వెళ్తుంది అనమాట. సో ఉంది ఒకే లైఫ్ కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్లో చేసిన తప్పులకి మన కర్మ అనేది మన వెంటే వస్తుంది. సో మనం ఎన్ని తప్పులు చేస్తే అంత శిక్ష అనుభవించాలి. సో అనుభవించే చచ్చిపోతాం అనమాట. లేదు, కాదు, కూడదు అని ముందే చావాలి అని అనుకుంటే నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష ఎవడు అనుభవిస్తాడు? నువ్వే అనుభవించాలి. ఎందుకంటే వచ్చే జన్మ, పోయిన జన్మ, మరు జన్మ, ఇలాంటి జన్మలన్నీ ఉంటాయో లేదో నాకైతే తెలియదు. కానీ కాకపోతే ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించాలి. ఈ జన్మలో చేసిన పాపం వేరే జన్మలో అనుభవిస్తాను అంటే కుదరదు. అందుకే అంటారు కదా, ఏ చోట కర్మ ఆ చోటే అని ఏదో సాంగ్ ఉంది కదా. సో అది డెఫినెట్లీ కరెక్టే అనమాట. సో ఉన్నది ఒక్కటే లైఫ్, హ్యాపీగా ఉండండి. ఏమైనా తప్పులు, చిన్న చిన్న తప్పులు ఉంటే ఓకే డన్, బాగానే ఉంది, వదిలేసేయండి. వాళ్ళతో నీకు కరెక్ట్ పనట్లేదు అని అన్నప్పుడు లీవ్ ఇట్, వదిలేసి హ్యాపీగా నీ లైఫ్ని మీరు లీడ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంది ఒకే లైఫ్, హ్యాపీగా ఉండండి. మన కర్మ మనమే అనుభవించాలి. టేక్ కేర్ గైస్. ఏదో చిన్న మాట చెప్పాను, నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అయితే డైట్ చేస్తున్నాను అనమాట 2 days నుంచి. ఇది సెకండ్ డే. టీ తాగుతున్నాను. దాని తర్వాత కొంచెం ఎక్సర్సైజులు కూడా చేస్తా. బికాస్ ఆఫ్ నాకు కొంచెం థైరాయిడ్ ఉంది కదా, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల మళ్ళీ డైట్ మొదలు పెట్టాను. చూద్దాం ఎన్ని రోజులు చేస్తానో నాకైతే తెలియదు. కాకపోతే చేస్తా. కొన్ని రోజులు అయితే అనుకున్నాను, అన్ని రోజులు చేయాలి అని అనుకుంటున్నా. సో చేసేలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. దానిలో భాగంగానే ఇప్పుడు టైం 4 ఆ టైం అవుతుంది. అప్పుడు నేను గ్రీన్ టీ తాగుతాను అనమాట ప్రతిరోజు. హనీ తక్కువ వేసుకొని, ఇదిగోండి ఈ ప్యాకెట్ వేసుకొని తాగుతా. తర్వాత ఒక 1/2 hour ఎక్సర్సైజులు చేస్తా. ఎర్లీగా తినేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఒళ్ళు వస్తుంది థైరాయిడ్ వల్ల. సో అదన్నమాట విషయం. ముందు ఒకటే లైఫ్, హ్యాపీగా ఉందాం, ఓకేనా? బాయ్ గైస్.